కొంతమంది ప్రార్థనలు చేసినప్పుడు వారి ప్రార్థన పాపం అయిపోతున్నది అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. అంటే వారు ప్రార్థన చేస్తున్నారు, ఆ ప్రార్థన పాపం అయిపోతుంది. మరి ఏం చేస్తున్నారో, ఎలాంటి ప్రార్థన చేస్తున్నారో తెలియదు. కొంతమందికి ఈ విషయం కూడా తెలియదు. ఏమి అడగాలి దేవుణ్ణి, దేవునితో ఏ విధంగా మాట్లాడాలని సభ్యత సంస్కారం కూడా ఉండదు. మనం భూమి మీద ఉన్న అధికారులు ఎదుట నిలబడటానికి జరుస్తుంటాము, గౌరవిస్తుంటాము, భయపడుతుంటాము. కానీ వారికంటే గొప్పవాడు సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుట ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు, ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అలాంటి ప్రార్థనలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అందుకని యేసు ప్రభుల వారు శిష్యులతో మాట్లాడుతున్నారు, వేషధారుల వలె కాదు మీరు ప్రార్థన చేసేది. వేషధారులు సందుల్లోనూ మూలల్లోనూ ప్రజలందరి ఎదుట అందరూ కనబడేలాగా ప్రార్థన చేస్తూ ఉంటారు. అందరి ఎదుట మంచి పేరు పొందాలని పెద్ద గొప్పోడిలాగా మాట్లాడుతూ ఉంటారు. మీరు అలా ఉండకూడదు. మీరు మీ ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఏకాంతంగా గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించాలి. మీరు ఉపవాసం చేసినప్పుడు ఉపవాసం ఉన్నట్లుగా మీరు కనిపించొద్దు, కానీ ఉపవాసం ఉండి ప్రార్థించాలి. విస్తారంగా మాట్లాడొద్దు, అవసరమని మాట్లాడాలి. అవసరం లేని విషయాలన్నీ కూడా ప్రార్థనలో పెడతా ఉంటారు. సభ్యత లేదు, సంస్కారం లేదు, పరిశుద్ధమైన దేవుడు ఎదుగుతున్నాడని అవగాహన లేదు. కొంతమంది ప్రార్థన దేవుని ఎదుట నేను మోకరించి ఉన్నాననే అవగాహన లేకుండా ప్రార్థనలు చేస్తున్నారు గనక ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా చేస్తూ ఉన్నారు. అలాగ మనం చేయడం మంచిది కాదు. ఆయన యథార్థంగా ప్రార్థించే ప్రార్థనలు ఇష్టపడుతుంటాడు. అలాగున మనం చేసి దేవుని ద్వారా వచ్చే కాపుదల, దేవుని ద్వారా వచ్చే కంచె, దేవుని ద్వారా వచ్చే రక్షణ, దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం.